నమస్తే, వెల్కమ్ టు ISR 9 న్యూస్. వరంగల్ గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల కోసం వరంగల్ లక్ష్మి టౌన్షిప్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ను ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పరిశీలించి ఈ డబుల్ బెడ్రూమ్లు జర్నలిస్టులకు ఇవ్వాలని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన జర్నలిస్టులకు ఈ ప్రాంగణాల్లో భూమి ఉన్న ఈ పథకం పునరుద్ధరణ పనులకు అర్హులైన వారు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం కలెక్టరేట్ కు అనుమతి ఇచ్చి అన్ని అవకతవకలపై విచారణ జరిపి క్లియర్ చేసి త్వరలో మంజూరు చేయనున్నారు. జర్నలిస్టులు ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నా త్వరలో అందజేస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇండ్లన్నీ కూడా ధ్వంసం చేసి అన్ని అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. మరి ఇక్కడ మన వరంగల్ ఏరియాలో కూడా ఇక్కడ పోవడం చాలా ఈ విధంగా కావడం చాలా బాధాకరంగా ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ల్యాండ్ ఇస్తామని అక్కడ హైదరాబాద్లో వాళ్ళకి ల్యాండ్స్ ఇండ్లు కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి జిల్లా వాళ్ళకి కూడా ఇస్తామని వారు ఆ మాట చెప్పారు. ఆ తర్వాత వారు అనుకోకుండా మరణించడం, తర్వాత జరిగిన పరిణామాల్లో జర్నలిస్టులను ఎవరు కూడా పట్టించుకోలేదు. పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా చాలా మాటలు చెప్పారు. జర్నలిస్టులకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, అందరికీ ఇండ్లు ఇస్తాము, స్థలాలు ఇస్తాము అని చెప్పి మరి ఐడి కార్డ్స్ ఇస్తాము, ఇంకా ఇన్సూరెన్స్లు ఇస్తామని చాలా చెప్పారు. కానీ ఏవి చేయలేకపోయారు. మళ్ళీ ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, మరి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా మళ్ళీ మీ ముందుకు రావడము, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి హౌసింగ్ వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి మన అదృష్టం కొలది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హౌసింగ్ మినిస్టర్ కావడం కూడా మనకు ఒక విధంగా లాభదాయకం అని చెప్పొచ్చు. మరి నేను కలెక్టర్ గారు ఈరోజు పని పెట్టుకొని ఇక్కడికి వచ్చి అన్ని కూడా మేము తిరిగి చూడడం జరిగింది. చాలా బాధ అనిపించింది. నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్న సందర్భంలో ఇంత మంచి నిర్మాణం జరిగినటువంటి ఇండ్లను కూడా ధ్వంసం చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అయితే కలెక్టర్ గారికి ఒకటే చెప్పాను, దీనికి ఎస్టిమేషన్ వేయించండి, మళ్ళీ రెనోవేట్ చేయడానికి ఎంత ఖర్చు అయితే అంత మనం హౌసింగ్ మినిస్టర్కి సబ్మిట్ చేద్దాము. ఆయన దాని మీద స్పందించి వాటిని రిపేర్స్ చేయించి మళ్ళీ మనము మన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మీడియా మిత్రులకు చాలా మంది వాళ్ళు ఇండ్లు అడిగారు. అది కాకపోతే మనం ఏంటంటే ఈ అలాట్ చేసిన ఇండ్లను వాళ్ళు వాడుకోవాలి, కానీ వాళ్ళు కిరాయిలకు ఇచ్చుకోవడం కానీ మరి అమ్ముకోవడం కానీ చేయడానికి వీలు కాదు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము తప్పకుండా పరిశీలించి ఎవరున్నారో దాంట్లో మరి కొంత అక్రిడిటేషన్ అనేదో మీకు ఉంటుంది, ఐడెంటిఫికేషన్ చేసి మరి నిరుపేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని, అదేవిధంగా ఈ కింద స్థలాలు ఎవరైనా ఇచ్చి ఉండుంటే ఫస్ట్ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదున్నా కూడా నిష్పక్షపాతంగా డ్రా సిస్టమ్ తోటే చేస్తాము. మరి విలేకరులకు మినహాయింపు ఉంటుంది, కింద స్థలాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇవన్నీ కూడా మేము పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని మొదలు ఇవంతా కూడా రెనోవేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకే వచ్చి దీన్ని మరి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మీ ముందరనే చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరూ కూడా మొన్న జరిగిన అది ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి స్థలాలున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఆల్రెడీ మాకు ఇచ్చారు. వాటికి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఇంకా గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఆ బెనిఫిషరీస్ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్లకు కూడా హౌసింగ్ మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం.